హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా భారీగా డ్యామేజ్ అయిందండి. చాలా భారీగా డ్యామేజ్ అయింది కోవిడ్ ఎయిర్పోర్ట్. సో అధికారులు, ఈ కోవిడ్లో ఉన్న ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రైమ్ మినిస్టర్ గారు ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ ఎయిర్పోర్ట్ని వీక్షించి సో నెక్స్ట్ దాన్ని ఏ విధంగా రీబిల్డ్ చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోవిడ్ ప్రైమ్ మినిస్టర్ గారు హాస్పిటల్లో దాడి వల్ల గాయపడ్డ ఈ క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి మెరుగైన వైద్యం అందిస్తాము, మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి ధైర్యం చెప్పారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ దాడిలో ఇరాన్ వాళ్ళు చేసిన దాడిలో ఒక కువైతీ ఆఫీసర్ యొక్క కాలు పాపం మొత్తం పోయింది. నెక్స్ట్ ఒక ఇండియన్ వ్యక్తి అయితే తన ప్రాణాన్ని కోల్పోయాడు. నెక్స్ట్ కువైట్ ఎయిర్పోర్టు భారీగా ఎన్నడూ లేనంత విధంగా భారీగా డ్యామేజ్ అయింది ఈసారి. నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్ అయిన పరిమిత త్రిపాఠి గారు సో ఇండియన్స్ ఎవరైతే గాయపడి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించి వచ్చారు. సో తర్వాత మనీ ఎక్స్చేంజ్, కువైట్లో ఒక మనీ ఎక్స్చేంజ్లో దొంగతనం జరిగింది తెలుసా. ఒక పిలిపిన వ్యక్తి దొంగతనం చేశాడు. సో మొత్తానికి అధికారులు అతన్ని అరెస్ట్ చేసేశారు. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే హర్ముజ్ జలసంధి మూసేయడం వల్ల సౌదీకి ఆయిల్ ఎక్స్పోర్ట్కి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఒక పక్కన పైప్ లైన్తో పక్క దేశాలకు పంపించి ఆయిల్ సెల్ చేస్తూనే ఉంది. సో ఇబ్బంది అయితే ఉంది, కానీ ఆయిల్ అమ్మకాలు మాత్రం ఎక్కడ ఆగలేదు సౌదీలో. సో తర్వాత సౌదీలో ఫ్లైట్స్ టెంపరీ బంద్ చేశారని చెప్పి చాలా మిత్రులు నాకు మెసేజ్లు పెడుతున్నారు. సో బ్రో, జరిగింది కువైట్ ఎయిర్పోర్ట్లో, సౌదీలో కాదు. అందువల్ల సౌదీలో ఎక్కడా కూడా ఎటువంటి బంద్ ఏం లేదు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. తర్వాత బుధవారం నుండి వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు సౌదీలో. యూఏ విషయానికి వెళ్తే యూఏలో శాలరీ టైం టు టైం ఇవ్వట్లేదని చెప్పి లేబర్ కోర్టులో చాలా భారీగా కంప్లైంట్లు రావడం వలన నెక్స్ట్ వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటూ ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ చేయడం వలన, కొత్త లేబర్ లాని ఇంట్రొడ్యూస్ చేయడం వలన సో ప్రతి నెల 1వ తారీఖుకే శాలరీ ఇవ్వాలి. యూఏలో ఉన్న ఎక్కడ సరే ఎనీ ఏరియా యూఏలో ఉన్న ప్రతి కంపెనీ కూడా 1వ తారీఖుకే శాలరీ ఇవ్వాలని చెప్పి కొత్త రూల్ అప్డేట్ అయింది. ఈ జూన్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎమిరాత్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎమిరాతీ ఫిమేల్ పైలట్స్కి భారీగా ప్రోత్సాహాలు అందజేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అధికంగా కల్పిస్తున్నారు. అంటే పైలట్ అన్నమాట, ఈ విమానం నడిపేది లేడీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే కస్టమ్స్ వారు వామన్లో 7.5 కేజీల గంజాయిని అదుపులో తీసుకున్నారు. సో అతన్ని తీసుకొచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ హై టెంపరేచర్ వల్ల కార్లలో అగ్ని ప్రమాదం జరుగుతున్నాయి ఈ వామన్లో. సో మీ కార్లలో ఈ పవర్ బ్యాంక్స్ కానీ ఈ స్ప్రే బాటిల్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవద్దని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ దిబ్బా ఏరియా నుండి ఇల్లీగల్గా వామన్లోకి ఎంటర్ అవుతున్నారు ఎటువంటి వీసాలు లేకుండా, అటువంటి వారిని అరెస్ట్ చేశారు అధికారులు. తర్వాత ఎక్కువగా కొన్ని ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ వేసి మనం పెట్టుకుంటాం కదా, వాటికి ఎక్కువగా ఎండ తగిలిందనుకోండి, ఆ ఎండ తగిలిన వాటర్ని వాడకూడదంట అధికారులు తెలియజేశారు వామన్లో. నెక్స్ట్ వామన్లో హైయర్ టెంపరేచర్ 50 డిగ్రీల వరకు చేరుకుందండి, 50 డిగ్రీలు. ఓకే, బెహ్రెన్ విషయానికి వెళ్తే ఈ బెహ్రెన్లో సమ్మర్ సేఫ్టీ అనౌన్స్ చేశారండి. అంటే మీ యొక్క కార్లలో ఈ స్ప్రే బాటిల్, లైటర్లు, పవర్ బ్యాంకులు ఇలాంటి ఫిమేబుల్ ఐటమ్స్ పెట్టుకోవద్దు అని చెప్పి, ఇది అవేర్నెస్ కోసం కానీ భయపడడానికి కాదని చెప్పి అధికారులు అనౌన్స్ చేశారు. సో తర్వాత పెద్ది సినిమా చూసే ఉంటారు అందరూ. పెద్ది సినిమాలో మన హీరో రామ్ చరణ్ గారు పర్సనల్ బాడీ గార్డ్ ఉంటుంది సార్. ఈ బాడీ గార్డు బెహ్రెన్లో ఎందుకు చెప్తున్నామంటే, సో బెహ్రెన్లోనే సంబంధం ఉందండి. రామ్ చరణ్ గారి బాడీ గార్డు బెహ్రెన్లో ఎంఎంఏ ఫైటర్, బెహ్రెన్లో డబుల్ ఫైట్లు ఎలా ఉంటాయి, అలాగే ఎంఎంఏ ఫైట్ జరుగుతాయి బెహ్రెన్లో. అందులో ఒక ఫైటరు ఈ యొక్క రామ్ చరణ్ గారు, మన సినిమా హీరో రామ్ చరణ్ గారి బాడీ గార్డ్ అనమాట. ఇతని పేరు అబు ఖడిల్ సోహే, ఇతని పేరు ఒరిజినల్ పేరు. సో ఇతను మన రామ్ చరణ్ గారి బాడీ గార్డ్, ఇండియాలో ఆయన రక్షణ వ్యవస్థలో ఆయన పనిచేస్తున్నారు రామ్ చరణ్ గారికి. ఇతను కూడా బెహ్రెన్కి చెందినవాడే. అంటే బెహ్రెయిన్ అనేం కాదు, బెహ్రెయిన్లో ఎంఎంలో ఫైట్ చేసేవాడు అనమాట ఈయన. ఓకే, తర్వాత ఒక ఆస్ట్రేలియా మహిళకి 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించారండి. సో కారణం ఏంటంటే, ఈమె దగ్గర ఒక లిక్విడ్ పట్టుకున్నారు. ఆ లిక్విడ్ గంజాయి చేసిన నూనె అనమాట. అందువల్ల ఆమెకు అరెస్ట్ చేసి 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఓకే, ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్ అమీర్ గారు ట్రంప్ గారితో టెలిఫోన్లో సంపాదించారు. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడున్న ఉద్రిక్తల్ని ఎప్పుడు సర్దుమణుగుతాయి, ఏంటి ఇట్లు నివారించే విధంగా సలహాలు, సూచనలు, సో వీటి కోసం మాట్లాడారు. ఓకే, తర్వాత ఈ
సాలా రోడ్లో రమదా సిగ్నల్ వద్ద సిటీ సూపర్ మార్కెట్కి యానివర్సరీ అనౌన్స్, అంటే ఒక యానివర్సరీ పూర్తయిన సందర్భంగా వాళ్ళు 30,000 రియల్ ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారండి. అక్కడ మీరు బై చేసుకుంటే కూపన్ ద్వారా మీరు 30,000 రియల్ మీరు గెలుచుకునే అవకాశం ఉంది. ట్రై చేయండి. తర్వాత గోడి లాంటి చాక్లెట్ చూస్తారు. ఈ చాక్లెట్ని ఈ మార్కెట్లో ఖతారీ మార్కెట్లో అమ్మకూడదని చెప్పి నిషేధించారు. ఎందుకంటే ఇందులో ఉపయోగించే గుడ్లతో సంబంధించిన ఈ మెటీరియల్తో ఇవి చాక్లెట్లు తయారు చేస్తారు. దీనివల్ల పిల్లలకి ఎలర్జీ వస్తుందంటండి. సో అందువల్ల ఈ చాక్లెట్ అమ్మకూడదని చెప్పి నిర్ణయించారు. కానీ ఈ చాక్లెట్లు కొనుక్కొని మీరు తినకండి, ఇంటికి పట్టరాకండి. ఓకే, ఇదండి సంగతి. మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్. మీకు విషయం తెలుసా, టిక్టాక్లో గొడవలు జరుగుతాయి. టిక్టాక్లో బండ బూతులు తిట్టుకుంటారు. ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. టైంపాస్ చాలామంది టిక్టాక్లో బూతులు అవి తిట్టుకోవడం చూస్తారు. కానీ టిక్టాక్లో గొడవ జరిగి రియల్గా మర్డర్ జరిగింది ఎవరన్నారా? గల్ఫ్లో టిక్టాక్లో గొడవ జరిగి మర్డర్ కూడా జరిగింది. సో దీని వివరాలు మీకు రేపు చెప్తాను. ఓకే, ఇదండి సంగతి. అంతవరకు బాబాయ్.